అబ్బా, అసలుకే నా మనసేం బాగాలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్లలన్నీ టేబుల్ మీదే పెడుతూ ఉంటారు కదా. మనసేం బాగాలేదు బాగాలేదు అని చెప్పినప్పుడు నన్ను అర్థం చేసుకునే మనుషులే లేరు ఈ ఇంట్లో. ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి, అన్ని బాధలు నాకే. నా మనసు బాగాలేనప్పుడు ప్రశాంతత కూడా ఉండట్లేదు. ఏం జీవితం నా బాబు ఇది. అవును, ఈ మనసు అసలు ఎప్పుడు కుదుట పడుతుంది? ఈ మనసు బాగుపడడానికి అసలు టిప్సే లేవా? ఏం చేస్తే నా మైండ్, నా పరిస్థితులు చక్కబడతాయి? నా మనసు బాగుపడడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ బావనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు, మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనసు ఏం బాగాలేనప్పుడు ఏం చేయాలి. వీడియోలోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా మరి. పరిస్థితులు మనకి అనుగుణంగా లేనప్పుడు మన మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగోదు. మన మనసు బాగా లేనప్పుడు మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం సక్సెస్ అవ్వలేము. అంటే మన మనసు బాగుపడాలి. మన మనసు బాగుపడతానే మన పరిస్థితులు చక్కబడతాయి. మరి మన పరిస్థితులు చక్కబడాలి అని అంటే అసలు ఏం చేయాలి? సో మనం కాసేపు సహనంగా ఓపికతో వేచి ఉండాలి. అప్పుడు పరిస్థితులు చక్కబడతాయి, మన మనసు కూడా బాగుపడుతుంది. సో మనసుని పాడు చేసుకోకండి. అదే పనిగా ఆలోచించి మీరు అనుకున్న పనిని నెగ్లెక్ట్ చేయకండి. మీ పరిస్థితులు ఇప్పుడు బాగా లేవు అని చెప్పి, మీరు అనుకున్నది రాలేదు అని చెప్పి అసహనంతో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి. సో ఒకసారి నేను ఒక స్టోరీ చెప్తాను, దాన్ని ఓపికతో వినండి. ఆ తర్వాత మన మనసు బాగాలేనప్పుడు అసలు మనం ఏం చేయాలి అనే విషయం మీకే అర్థమవుతుంది. ముందైతే ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒకరోజు గౌతమ మహర్షి వాళ్ళ శిష్యులందరికీ కూడా హితబోధ చేస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో ఒక వ్యక్తి గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, నేను చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. నా జీవితంలో అన్ని కష్టాలే. నా మనసు అసలు ఏం బాగుండట్లేదు. అసలు నేను ఏం చేయాలి? ఏం చేస్తే నా మనసు కుదుట పడుతుంది అని అడిగాడట. అప్పుడు గౌతమ మహర్షి, నాకు బాగా దాహంగా ఉంది, కొంచెం తాగడానికి నీరు తీసుకురా అని ఒక రాగి చెంబు ఇచ్చి పంపించాడట. అప్పుడు ఆ వ్యక్తి ఆ పక్కనే ఉన్న కొలం దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొద్దామని అందులోకి తొంగి చూడగా అక్కడ మొత్తం మురికి బురదతో నిండిన నీరు ఉందన్నమాట. అంటే బురద కలిసిపోయిన వాటర్ ఉంది. సో వెంటనే అతని దగ్గరికి వచ్చి, గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి, అందులో అంతా బురద నీళ్ళే ఉంది, అవి తాగడానికి పనికిరావు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అడిగాడట. అతను కాసేపు ఆగు అని చెప్పి అతని పని అతను చూసుకున్నాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత వాటర్ తీసుకురావడానికి ఆ కొలం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బురద నీరే అక్కడ ఉంది. సో మళ్ళీ వచ్చి ఏం చేయమంటారు అని అంటే, కాస్త సమయం ఆగు, వేచి ఉండు అని చెప్పేసి అన్నారనమాట. అలా కొంత సమయం దాటిపోయిన తర్వాత ఆ కొలం దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొద్దామని చూస్తే అక్కడ కొంచెం మంచి నీరు ఉందన్నమాట. అంటే స్వచ్ఛమైన నీరు, బురద లేకుండా ఉన్న వాటర్ ఉందన్నమాట. సో వెంటనే ఇతను ఆనందించి ఆ చెంబు ముంచి అక్కడ నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి గౌతమ మహర్షికి ఇచ్చారనమాట. సో వెంటనే గౌతమ మహర్షి, ఏం చేసావు ఇంత మంచి వాటర్ రావడానికి? ఇందాక బురద నీరు ఉందని చెప్పావు కదా, ఇప్పుడు ఏం చేసావు ఇంత మంచి వాటర్ వచ్చింది అని అడిగాడట. నేనేం చేయలేదు, కాసేపు ఆగాను, కాస్త సమయం వేచి ఉన్నాను, వేచి ఉండగానే అక్కడ మంచినీరు బురదంతా అడుక్కు వెళ్ళిపోయింది, మంచి వాటర్ అంతా పైకి ఉంది, అవే మీకు తీసుకొచ్చాను అని చెప్పాడట. సో అప్పుడు గౌతమ మహర్షి ఆ వ్యక్తితో ఇలా అన్నాడట, చూసావా, కాస్త సమయం ఆగితే అక్కడ బురదంతా కూడా పోయి మంచి వాటర్ బయటపడింది. అలాగే మన జీవితాల్లో కూడా
కష్టాలు, నష్టాలు, బాధలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మనం పరిస్థితుల్ని చక్కబెట్టాలి అని చూసినంత కాలం, వాటి గురించి ఆలోచించినంత కాలం అవి పరిష్కారం లేనట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటాయి. కాస్త సమయం ఓపికతో, సహనంతో నువ్వు ఉండగలిగితే ఈ మంచినీరు ఎలా అయితే మన దగ్గరకు వచ్చిందో అలాగే మంచి రోజులు మన కోసం వస్తాయి. అదే మనం పరిస్థితులు బాగా లేదు అని చెప్పి అసహనంతో మనం కృంగిపోయి, కృషించిపోయి చెడు నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, చెడుగా ఆలోచించడం కానివ్వండి చేస్తే మన జీవితంలో కష్టాలే ఉంటాయి. కాసేపు అలాగే ఉందాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అప్పుడు పరిస్థితులు వాటంతటా అవే చక్కబడతాయి. దేన్ని కూడా పట్టుకొని ఉండొద్దు, పట్టుకొని వేలబడొద్దు. మనం పట్టుకొని ఉన్నంత కాలం ఆ సమస్యలు మనకి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఎప్పటికీ చక్కబడవేమో, అన్ని కష్టాలు నాకే ఉన్నాయేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మన లైఫ్లోకి మనకి నచ్చిన వారు రారు, వచ్చిన వారు నచ్చరు. మనం అనుకున్న పరిస్థితులు మన చుట్టూ ఉండవు. మనం చేద్దామనుకున్నవి మనకి దూరంగా ఉంటాయి, నచ్చనివి మన లైఫ్లో ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుంది. అన్నిటికీ సమయం కావాలి, కాస్త సమయం మనం వేచి ఉండాలి, అంతే. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి కొంతమందికి హెల్ప్ అనుకుంటే షేర్ కూడా చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.